హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు హైకోర్టు సంచలన తీర్పండి. భారీ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అధిక వయస్సు పెన్షనర్లకు శుభవార్త. 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన నాటి నుండి అదనపు పెన్షన్‌కు అర్హులు హైకోర్టు తీర్పు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ నిబంధనలపైన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గౌరవనీయులైన న్యాయమూర్తి శ్రీ ఎన్. జయప్రకాష్, జయసూర్య నేతృత్వంలోని హైకోర్టు ఒక రిటైర్డ్ తహసీల్దార్‌కు 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని ఆయన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుండి విడుదల చేయాలని ఆదేశించింది. అధికారుల తిరస్కరణ లేఖను పక్కన పెడుతూ ఇచ్చిన ఈ తీర్పు వృద్ధ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల వ్యాఖ్యానాన్ని స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కేసు పిటిషనర్ ఒక రిటైర్డ్ తహసీల్దార్. ఆయన 2010 ఆగస్టు 21న పదవీ విరమణ చేశారు. ఆయన పుట్టిన తేదీ 1952 ఆగస్టు 20. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారంగా ప్రాథమిక పెన్షన్ ఇరు పొందుతూ ఉన్నారనమాట ఆయన. 2021 ఆగస్టు 20న తన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత జీఓఎంఎస్ నంబర్ 6 ఆర్థిక శాఖ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 12th జనవరి 2019 ప్రకారం 10% అదనపు పెన్షన్‌ను పొందడానికి అర్హుడని క్లెయిమ్ చేశారాయన. అయితే ఒకటవ ప్రతివాది 2021 అక్టోబర్ 26 నాటి లేఖ ద్వారా ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషనర్ ఇంకా 70 సంవత్సరాలు నిండలేదని, అందువల్ల అదనపు పెన్షన్‌కు అర్హులు కాదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను తిరస్కరణ పిటిషన్‌ను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేలాగా చేసింది. వాదన ప్రతివాదనలు ఈ విధంగా ఉన్నాయి. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీ హరినాథ్ రెడ్డి సోమకుంట ఈయన ఈ తిరస్కరణను సమర్థనీయం కాదని వాదించారు. జీఓఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12th జనవరి 2019ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది 70-75 సంవత్సరాల వయసు గల సర్వీసు పెన్షనర్లు లేదా కుటుంబ పెన్షనర్లకు 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని అనుమతిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. 70 సంవత్సరాల నుండి అనే పదాన్ని 70వ సంవత్సరం నుండి ప్రారంభం నుండి అని అర్థం చేసుకోవాలని ఆయన వాదించారు. ఈ విచారణ కాకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటే వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక సహాయం అందించేలాదని అదనపు పెన్షన్ మంజూరు ఉద్దేశ్యమే దెబ్బతింటుందని ఆయన అన్నారు. తన వాదనకు మద్దతుగా గౌహతి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన వీరేంద్ర దత్ జ్ఞాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును ఆయన ఉటంకించారు. సో, దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ పూర్వ తీర్పు 80 సంవత్సరాల నుండి అనేది 80 సంవత్సరాల ప్రారంభాన్ని సూచిస్తుందనైతే నొక్కి చెప్పారు. అంటే ఆ వయస్సు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే ప్రయోజనం లభిస్తుంది అని అర్థము. ప్రభుత్వ ప్లీడర్ శ్రీ అశ్వత్ నారాయణ సర్వీసెస్ 1 తరపున వాదనలు వినిపిస్తూ 10వ పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మాత్రమే 15% పెన్షన్‌ను సిఫార్సు చేసిందని వాదించారు. 70 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అర్హత లభిస్తుందని, కేవలం 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే కాదని ఆయన అన్నారు. అందువల్ల పిటిషనర్ అభ్యర్థనను సరిగ్గానే తిరస్కరించారని ఆయన సమర్థించారు. 2010 ఏప్రిల్ 6 నాటి జీవో ఎంఎస్ నంబర్ 100 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆయన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. కోర్టు పరిశీలనలు న్యాయమూర్తి ఎన్. జయసూర్య ఇరుపక్షాల వాదనను, రికార్డులలో ఉన్న పత్రాలను, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించారు. పిటిషనర్ 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే అదనపు పెన్షన్ మొత్తానికి అర్హుడా లేక 70 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అర్హుడా అనే ప్రధాన అంశం ఇక్కడ ఉంది. సో, జీఓఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12th జనవరి 2019ని పరిశీలించినప్పుడు 70 సంవత్సరాలు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ సిఫార్సు చేయబడినట్టు అనిపించినప్పటికీ, 10వ పీఆర్‌సీ సిఫార్సులను చాప్టర్ 17 అంటే ఎస్ఎల్ నంబర్ 17.14లో నిశితంగా పరిశీలిస్తే 70 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల లోపు వయసు గల వారికి 15% అదనపు ప్రాథమిక
పెన్షన్ స్పష్టంగా అని పేర్కొనడం జరిగిందనమాట. 70 సంవత్సరాలు పూర్తి చేయాలని పీఆర్సీ సిఫార్సుల్లో ఎక్కడా స్పష్టంగా సూచించబడలేదని కోర్టు గుర్తించింది. 10వ పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 70-75 సంవత్సరాల వయసు గల వారికి 10% అదనపు పెన్షన్ మంజూరు చేయడమేనని కోర్టు నొక్కి చెప్పింది. అందువల్ల 10వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అర్హత వస్తుందని ప్రభుత్వ లీడర్ వాదనను ఆమోదించలేమని కోర్టు పేర్కొంది. గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన పూర్వ తీర్పులను ఆధారం చేసుకొని ప్రస్తుత పరిస్థితికి ఆ తీర్పులను తర్కం వస్తుందని హైకోర్టు తీర్పు చెప్పింది. పెన్షన్ పెరుగుదల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల గృహ, ఆర్థిక మరియు వైద్య అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడింది కాబట్టి అలాంటి చర్యల వ్యాఖ్యానం వారికి అనుకూలంగా ఉండాలి తప్ప వారిని వారి హక్కులను దూరం చేసేలాగా ఉండకూడదని కోర్టు పునరుద్ఘాటించింది. మొత్తానికి తీర్పు వాస్తవ మరియు చట్టపరమైన స్థితిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు రిట్ పిటిషన్‌ను అనుమతించింది. 2021 అక్టోబర్ 26 నాటి సవాలు చేసిన లేఖను పక్కన పెడుతూ ప్రతివాదులు పిటిషనర్‌కు 2021 ఆగస్టు 20 నుండి అంటే ఆయన 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుండి 10% అదనపు పెన్షన్ మొత్తాన్ని విడుదల చేయాలని జీవో ఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12థ్ జనవరి 2019 ప్రకారంగా దానిని కొనసాగించాలని ఆదేశించారు. కోర్టు ఎటువంటి ఖర్చులను విధించలేము మరియు పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లు ఏమైనా ఉంటే అవి మూసివేయబడ్డాయి. ఈ తీర్పు పెన్షనర్లకు ఎంతో స్పష్టతను ఇస్తుందో, అదనపు పెన్షన్ ప్రయోజనం నిర్దిష్ట వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే లభిస్తుంది తప్ప ఆ వయసు పూర్తి చేసిన తర్వాత కాదని ధృవీకరించింది. ఇది వృద్ధులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించాలనే స్ఫూర్తికి అనుగుణంగా అయితే ఉంది. దీని తాలూకా మనమైతే పిటిషన్ ఆర్డర్‌ని అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో మనకు క్లియర్‌గా మెన్షన్ చేసింది 17 పాయింట్‌లో అన్నమాట. చూసుకున్నట్లయితే 17.14 దగ్గరికి వెళ్దాము. ఇక్కడ సీరియల్ నంబర్ 17.14 స్టేట్స్ అని చెప్పేసింది. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు ఫ్రెండ్స్. Keeping in this view the problem of pensioners who retired a long time ago, this commission recommends the following enhanced rates of additional quantum of pension అనేది. Age of the pensioner 70 to less than 75 years 15% of basic pension additional quantum of pension అని ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షనర్‌కి మద్దతుగా ఇక్కడ కూడా ఉందన్నమాట. దీనివల్ల పెన్షనర్‌కి మద్దతుగా తీర్పు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్.